ఆహా అనేలా అదిరే బిర్యానీ రుచులకు కేరాఫ్ గా నిలిచిన తలపట్టి బిర్యానీ పాయింట్ ఇప్పుడు విశాఖకు తరలివచ్చింది. ఏపీకి తలమానికంగా నిలిచి పర్యాటకులతో నిత్యం ఆహ్లాదభరితంగా ఉండే విశాఖలో సరికొత్త రుచులతో బిర్యానీ టెస్ట్ ను అందించేందుకు ఇప్పుడు తలపట్టి బిర్యానీ హోటల్ సాగర తీరానికి తరలివచ్చి బిర్యానీ ప్రియులను సంతృప్తి పరిచేందుకు పసందైన రుచులతో సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో శివాజీ మాట్లాడుతూ బిర్యానీ రుచులను అందించడంలో ప్రత్యేకతను చాటుకున్న తలపట్టి బిర్యానీ హోటల్ విశాఖలో ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఈరోజు మా కిరా కార్పి స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక ఒక బ్రాండ్ అది ఇంతింతై ఒట్టిడింతై అన్నట్టు పెరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో ఒక 3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అందులో ఇది లాసన్ బేలో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది. సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. డెఫినెట్గా వైజాగ్ అంటేనే ఇక్కడ 2 ఉంటాయి, 1 బీచ్ 2 ఫుడ్డు. ఇంకెంత మించి ఈ ఊర్లో ఏమి ఉండవు, వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం, ఇవి 2 మెయిన్గా నాకు తెలిసినవి. 3వది సినిమా, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది. సో ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్, ఎవరికైనా సరే సేఫ్. అలాగే ఈ బ్రాంచ్లు 3 కూడా అలాగే మా ఆర్పి బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని, ఒక బాహుబలి 2 లాగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీడియా మిత్రులకు కూడా, ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఎదిగేది కూడా మీడియా ద్వారానే. ఆ మీడియానే ఈరోజు తనకి ఒక బ్యాక్ బోన్ లాగా ఒక సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో తను స్టార్ట్ చేస్తాడు అని తెలిసినప్పుడు ఆర్పి ఫుడ్ బిజినెస్, చేపల పులుసు ఏంటిది ఎప్పుడు లేదా అని అనుకున్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి చేపల పులుసు పంపివని అడగని వాళ్ళు లేరు హైదరాబాద్లో, సెలబ్రిటీస్ ఎవరైనా సరే. అలాగే వైజాగ్లో కూడా నేను చెప్తున్నా, ఈరోజు రాసి పెట్టుకోండి మీరు, ఈ బిజినెస్ ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మీ అందరి సహకారంతో. అలాగే వైజాగ్ ప్రజలందరికీ కూడా ఒకసారి విచ్చేయండి. సో టేస్ట్ చేయండి ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ముందుగా నాకు మీడియా సపోర్ట్ ఎంత ఉంటుందంటే, ఈ మధ్యన ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పడానికి వెళ్తే వాళ్ళ పాప అనింది, ఆర్పీకి ఏమని ఇచ్చి నువ్వు సినిమా ఇచ్చావు డాడీ అనింది. వాడికి మీడియా సపోర్ట్ ఉన్నట్టు ఎవరికి ఉండదమ్మా ఈ భారతదేశంలో. వాడిని నమ్మి మనం ఎన్ని కోట్లైనా పెట్టచ్చు, సినిమాని మాత్రం జనాలకు తీసుకెళ్లడంలో చేపల పులుసుని ఎంత దూరం తీసుకెళ్ళాడంటే సినిమాని ఏ దూరం తీసుకెళ్తాడు నీకు తెలియదమ్మా అని యూట్యూబ్లో చూపిస్తే కొన్ని కోట్ల వ్యూవర్షిప్ ఉండే కొన్ని వందల ఛానల్స్ నాకు